బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. సభ ప్రారంభం కాగానే మొదటగా ప్రశ్నోత్తరాల సమయం చేపట్టబోతున్నారు. ఇందులో ప్రజా సమస్యలు, మౌలిక వసతులకు సంబంధించిన పలు కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యం, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. అలాగే పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా గురజాల నియోజకవర్గంలో సిమెంటు కర్మాగారాలకు భూముల కేటాయింపు అంశం సభ ముందుకు రానుంది. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహిళలకు ఆర్థిక సాయం, పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపై ఉన్న పురోగతిని సభ్యులు అడగబోతున్నారు. ఉత్తరాంధ్రలో కీలకమైన సీతంపేట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు, శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఖనిజ తవ్వకాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. రవాణా రంగానికి సంబంధించి ప్రైవేటు వాహనాల నియంత్రణ, కొవ్వూరు ప్రాంతంలో రహదారుల అభివృద్ధిపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకే స్టార్ట్ అవబోతున్నాయి. అటు సభలో ఎక్కువగా ప్రశ్నోత్తరాల సమయం ఉండబోతుంది కాబట్టి అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం చూస్తే అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతున్నాయి. శాసన మండలి 10వ రోజు ప్రారంభమవుతున్నాయి. దాదాపుగా బడ్జెట్ పై సమావేశంలో చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. సోమవారం సీఎం చంద్రబాబు బడ్జెట్ పై ప్రసంగించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక క్వశ్చన్ అవర్ తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్వశ్చన్ అవర్ లో కాలంలో గోదావరి నదిలో కాలుష్యం ఏర్పాటు, గురజాల నియోజకవర్గంలో సిమెంట్ కర్మాగారాలు భూముల కేటాయింపు, గతంలో చాలా కంపెనీలకు సంబంధించి భూములు కేటాయించిన అక్కడ భూములు ఇంతవరకు తీసుకున్నా కానీ కర్మాగారాలు నిర్మించిన పరిస్థితి కనిపించింది. తిరిగి భూములను స్వాధీనం చేసుకోవడానికి డేట్లు అనే అంశాలు, అలాగే మహిళలకు ఆర్థిక సహాయం, పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సంబంధించి అనంతపురం ఆసుపత్రి ఏర్పాటు, అలాగే ప్రైవేట్ రవాణా వాహనాలకు సంబంధించి నియంత్రణ, కొవ్వూరు నియోజకవర్గంలో రహదారుల ఏర్పాట్లపై చర్చ, అలాగే పురావస్తు ప్రవేశాలకు సంబంధించి తవ్వకాల ఏర్పాటుకు సంబంధించిన చర్యలు, అలాగే సీతంపేట వద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుపై చర్చ, శ్రీకాకుళం జిల్లాలో ఖనిజ త్రవ్వకాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా 2019-24 మధ్య కాలంలో డ్వాక్రా గ్రూపుల నిధులు దుర్వినియోగానికి సంబంధించి సభలో స్పష్టమైన అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగబోతున్నట్టు తెలుస్తా ఉంది. గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల ఆంజనేయులు ఈ అంశాన్ని కూడా సభలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు శాసన మండలి, శాసనసభకు సంబంధించి కూడా అనేకమైన అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నోత్తరాలు కొనసాగబోతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.